ఇంటర్మీడియట్ ఫలితాల్లో ఉత్తమ ఫలితాలు సాధించిన ఆదర్శ హైస్కూల్ పూర్వ విద్యార్థినులు బుధవారం విడుదలైన ఇంటర్మీడియట్ ఫలితాల్లో ఉత్తమ ఫలితాలు సాధించిన గోకవరం మండలం జి కొత్తపల్లిలోని ఆదర్శ హైస్కూల్ పూర్వ విద్యార్థినులు ఉత్తమ ఫలితాలు సాధించారు. వీరిని హైస్కూల్ యాజమాన్యం ఘనంగా సన్మానించింది. విద్యార్థినులు నర్సరీ నుండి 10వ తరగతి వరకు ఆదర్శ హైస్కూల్ నందు చదువుకున్నందువల్లనే ఇంటర్లో ఉత్తమ ఫలితాలు సాధించారని విద్యార్థినుల తల్లిదండ్రులు పేర్కొన్నారు. ఆదర్శ విద్యా సంస్థల్లో విద్యార్థులకు ఉత్తమ శిక్షణ, ఉత్తమ క్రమశిక్షణ ఇవ్వబడుతుందని, విద్యార్థినులు భవిష్యత్తులో డాక్టర్లై ఈ ప్రాంతంలోనే సేవలు అందించాలని ఆదర్శ విద్యా సంస్థల చైర్మన్ పి కనకరాజు ఆకాంక్షించారు. మీ అభివృద్ధికి టీచర్ ఆయన చాలా బాగా చెప్పారండి. సారే విషయాలు చెప్తారు అన్ని. కంగ్రాచులేషన్స్. అందరికీ నమస్కారం అండి. ఈరోజు ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ రిజల్ట్ కూడా ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ డిక్లేర్ చేసింది. ఈ రిజల్ట్స్లో ఆదర్శ హై స్కూల్ జి కొత్తపల్లి అభ్యాసం చేసి ఈ మండల ఫస్ట్ వచ్చిన సరియు ఇప్పుడు స్టేట్ లెవెల్లో 3rd ర్యాంక్ రావడం అది చాలా అభినందనీయం. ఆ అమ్మాయి వాళ్ళ మదరు చాలా కష్టపడి ఆ అమ్మాయిని పెంచింది. ఆ అమ్మాయి కూడా కష్టపడి చదివింది. ఆ అమ్మాయికి నేను ప్రత్యేకంగా మా ఆదర్శ టీం అందరి తరఫున అభినందనలు తెలియజేస్తున్నాను. అలాగే రెండో పాప కూడా 588 మార్కులు వచ్చినాయి. ఆ అమ్మాయికి కూడా స్టేట్ లెవెల్లో 7th ర్యాంక్ వచ్చింది. ఇది ఉండడానికి కారణం ద బేసిక్ వాళ్ళు ఇక్కడ స్కూల్ నుంచి ఇక్కడే చదివారు. పిల్లలు ఎలా చదవాలి, ఏమి ప్లానింగ్ చేయాలి, ఎలా ఎగ్జిక్యూషన్ చేయాలి, ఏం ఎగ్జిక్యూషన్ చేస్తే ఎంత కష్టపడితే సాధిస్తామనేది మేము ఎప్పుడు చెప్తాము. మా టీచర్స్ ఎప్పుడు కూడా 9:30 to 4:30 తప్ప ఎక్స్ట్రా క్లాస్ కూడా చెప్పము. కానీ ఆ దాంట్లోనే గవర్నమెంట్ ఇచ్చిన ప్రకారం చెప్పి వాళ్ళని మంచి డిసిప్లైన్, పిల్లలకి మేము ఎడ్యుకేషన్ ఎంత ఇస్తామో అంత డిసిప్లైన్ ఇస్తాం. మా కొటేషన్లో ఉంటుంది ఉత్తమ విద్య అత్యుత్తమ శిక్షణ. ఈ శిక్షణ ఇస్తాము, క్రమశిక్షణ 2 ఇస్తాము. దానికి నిదర్శనం ఈ స్టూడెంట్స్. అలాగే ఫస్ట్ ఇయర్ రిజల్ట్లో కూడా పాప స్టేట్ లెవెల్లో 6th ర్యాంకు, డిస్ట్రిక్ట్ లెవెల్లో 4th ర్యాంక్ సాధించడం కూడా మాకు చాలా ఆనందం. ఈ ముగ్గురు స్టూడెంట్స్ కూడా రాబోయే రోజుల్లో డాక్టర్స్ అవి ఈ చుట్టుపక్కల ఉన్న ప్రాంతాల్లో ఉన్న పేదలందరికీ కూడా మంచి వైద్యం అందించేలాగా వాళ్ళు నిరంతరం కృషి చేయాలి. ఆ భగవంతుడు ఆశయాలి. ఆ పేరెంట్స్ యొక్క ఏదైతే ఆశ ఉందో వాళ్ళని నిలబెట్టి వాళ్ళు ఈ రూరల్ ఏరియా ఉన్న అందరికీ కూడా సేవ చేసే అవకాశం ఆ దేవుడు కల్పించాలని మనసా వాచా కోరుకుంటాను.